మొదటి తిమోతి పత్రిక 5:23 చూడండి. ఒక వివాదాస్పదమైన వచన భాగం ఇది. ఇక మీదట నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చే బలహీనతల కోసం ద్రాక్షారసం కొంచెముగా పుచ్చుకో. ఇంగ్లీష్ బైబిల్లో టేక్ లిటిల్ బిట్ వైన్ అని ఉంది. ఏంటి? టేక్ లిటిల్ బిట్ వైన్. మనోళ్ళు కూడా అంటారు మాకు అది మెడిసిన్ అంటే ఏంటట, మెడిసిన్ అంట. నరాలు జువ్వు అనకుండా మెడిసిన్ అంట అది. దాని పేరు కూడా ఏంటి మళ్ళీ? మందు. ఏంటి మెడిసిన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ బలుడికి. కొన్ని పాశ్చాత్య దేశాల్లోనే కాదు, కొన్ని రాష్ట్రాల్లో ప్రార్థన అయిపోయిన తర్వాత బయట భాగంలో కొంచెం లైట్గా విస్కీ బ్రాందీ లైట్కి పోసి గ్లాసులో పోసి బయట పెడతారు. కోట అయిపోయిన తర్వాత ఇక అందరు ప్రార్థన అయితే లైన్ వచ్చి ఒకటి తాక్కుని పోతాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి అటువంటి సంఘం కాదులే, బెంగళూరులో. మన ఆంధ్రలో అటువంటి వ్యవహారం లేవు కదా. ఆ సంఘంలో వచ్చి లైన్గా తాగిపోతుంటే ఏదని చెప్పి కాస్త చూస్తే అది బ్రాందీ. అన్నా ఏంది అంటే, ఎందుకు అట్లా ఆశ్చర్యపోతావు, బైబిల్లో ఉందిగా నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్ష రసం తీసుకొని వైన్ తీసుకోమని ఉందిగా. ద్రాక్షల్ని నేరుగా మనం జ్యూస్ చేస్తే అది ఆరోగ్యం. ద్రాక్షల్ని పులియబెట్టి నానబెట్టి కాస్త గుంతలు తీసి కొండలో పెట్టి అటు బాగా ఓరేసి అవి బాగా పులిపెక్కినప్పుడు తీసి సారా చేస్తారు. అట్లా బాగా నానబెట్టి రోజు తరబడి నానబెట్టి చేస్తే దాంట్లో వచ్చేది మందు. అది ఆరోగ్యాలు కాదు. పౌలు గారు చెప్పింది ఏంటంటే ద్రాక్ష రసం. మన సెంటర్కి వెళ్ళినప్పుడు జ్యూస్ పాయింట్ ఉంటే గ్రేప్ జ్యూస్ కావాలని చూసా అది. కానీ వీళ్ళు తెలివిగా అర్థం చేసుకున్న మాట ఏంటంటే కాస్త లైట్గా వైన్ తీసుకోని బైబిల్లో ఉంది అని వితండవాదం చేసే బోధకులు ఉన్నారు, విశ్వాస బృందాలు ఉన్నాయి. అంటే వాక్యాన్ని వక్రీకరించే విధానాల్లో చాలా సంఘాలు తలమూటలు పడుతున్నాయి. నేనంటాను వాక్యాన్ని సరిగ్గా గ్రహించి వాక్యపు వెలుగులో చూసి దాన్ని ఒప్పుకొని దాన్ని స్వీకరిస్తే మనకు ఆరోగ్యం. ఆమేన్. హల్లెలూయా. నా మట్టుకు నేను ఒక వచనం ఏదైనా అర్థం కాకపోతే ఒక 4-5 బైబిల్, తెలుగు వాడు బైబిల్ అని కొన్ని బైబిల్స్ మొదలు పెట్టి అసలు దాంట్లో ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంది, ఇంగ్లీష్లో ఎట్లా ఉంది, ఏదైనా అరాకొర హిందీ అర్థమైతే హిందీలో ఏమేమి ఉంది కాస్త చూస్తే దాని నడక అర్థం అవుతుంది. అక్షరార్థంగా తీసుకొని మాట్లాడినా తేడబడి పరిస్థితులు. అసలు ఏ ఉద్దేశంతో ఏ టెక్స్ట్ తో మాట్లాడి అర్థం కాకపోతే కష్టం. దాని బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలి. అవన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఆత్మదేవుని నడిపింపును ఎరిగి దాన్ని స్వీకరించిన ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది కొన్ని వాక్యాలు వక్రీకరించేస్తున్నారు. దాన్ని అనుకూలంగా మార్చడం ద్వారా సంఘాలకి దుర్బోధ లేకపోతే బలహీనపరిచే ఆలోచనలు సంఘాల్లోకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ఏరియాస్లో తిరుగుతున్నారు బళ్ళు వేసుకొని బ్యాచెస్గా సేవకులు. బైబిల్ క్లాసులు పెడతాం, తర్ఫీదు ఇస్తాం. ఇట్లా నాకు తెలిసిన పాస్ గారి దగ్గరికి వచ్చారు. అన్న ఎవరు వచ్చారు పరిస్థితి, అదే ఎవరు కనుక్కోరానైనా నువ్వు తెలియకుండా చెప్పండి అలా మా ఏరియా అక్కడ వాళ్ళు ఉన్నారన్న తెలుసుకోవాలంటే వాళ్ళు తీసుకున్నాము బ్యాచ్. వాళ్ళు చాలా డేంజర్ అన్నైనా ఇది వర్షం మొత్తం రాంగ్. అది కొన్ని విషయాలు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతారు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ వర్షన్స్ కొన్ని రాంగ్స్ ఉన్నాయి. అసలు వాళ్ళు మాట్లాడే తీరులో సంఘాలు గలిపిలు రేపి వస్తాయి. అడ్డోళ్ళతో అసలు ఎంటర్ కానివ్వదని చెప్పా. రకరకాల బోధలు వచ్చినాయి. నువ్వు ఏది అంటున్నావో జాగ్రత్తగా విని అది వాక్యంలో ఉన్న విషయం గ్రహించగలిగిన తీరు, ఆ గమనం నీకు రాకపోతే చాలా కష్టం. సేవకులుగా మేము కూడా మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. బైబిల్లో ఉంది ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడు
వాడు సమర్థత కలిగినవాడు. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను వాక్యం చెప్తున్నా, బైబిల్లో ఉందో లేదో చూడు. గుడ్డిగా దూడపిల్ల చూసిన నన్నే చూడక, బైబిల్లో ఉందా లేదా చూసుకొని అప్పుడు తర్వాత సంగతి. లేకపోతే తేడా పడేది నువ్వే. నేను మాట్లాడేది వాక్యంలో లేదు అనుకో, తీసి పక్కన పెట్టే అవసరం లేదు, అసలు ఉపయోగం లేదు, అది తీసి పక్కన పెట్టే. ఉపయోగకరమైందా, అది వాక్యంలో చెప్పబడిందా, దాన్ని అంగీకరించు, స్వీకరించు, ఖచ్చితంగా భక్తిలో కట్టబడతావు.